వరలక్ష్మి, శ్రీరామచంద్ర, అనన్య నాగళ్ళ, శ్రద్ధ దాస్ ప్రధాన పాత్రలో అర్జున్ కార్తిక్ దర్శకత్వం వహించిన చిత్రం లేచింది మహిళా లోకం. ఈ చిత్రాన్ని హైమా రాజశేఖర్, శ్వేతా మహి, నిరోషా నవీన్ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో చిత్ర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లోకి చూసేయండి. మూవీ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ లాంగ్ జర్నీ ఫర్ అస్. అంటే నాకు బేసిక్గా ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ హియర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఫ్రమ్ another mothers. So yeah, please bless us, please watch the movie on March 26th and yeah, please make it a big success. Thank you. ఈ మూవీ ఇంత పర్ఫెక్ట్గా అండ్ అనుకున్న టైంలో అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళంతా యాక్టర్స్ అండి. దే డెడికేషన్. అంటే మేము చాలా కాంపాక్ట్, అంటే చాలా చిన్న దీంట్లో ప్లాన్ చేసాము. వెరీ కాంపాక్ట్ ఉంది షెడ్యూల్ అంతా. అదంతా పర్ఫెక్ట్గా రావడానికి కారణం వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, యాక్టర్స్ ఎవ్రీవన్. అండ్ దీనికి సెకండ్ రీజన్ వచ్చేసి డిఓపి అండి. తను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకున్న వర్క్ అనుకున్న టైంలో అవ్వడానికి డిఓపి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో తన సపోర్ట్ వల్ల ఇది పాసిబుల్ అయింది. అండ్ థ్యాంక్స్ టు డిఓపి, తను ఈరోజు ఇక్కడ రాలేదు. అండ్ రిమైనింగ్ టెక్నికల్ టీమ్స్, ఎడిటర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరూ ఎఫర్టే ఈ లేచింది మహిళా లోకం. అండ్ ఇట్ విల్ బి ఎ ఫన్ మూవీ, ఎంటైర్ త్రూ అవుట్ ఫన్ మూవీ. సో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. It's fun writing this film, doing this film and releasing this film also. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మా కెమెరామెన్ జాక్స్ గారు సూపర్ వర్క్ చేశారు ఆయన. అండ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చెప్పడానికి పెద్దగా ఉంటుందేమో కానీ వెరీ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. అది లక్ష్మి గారి వల్ల ఎందుకో కానీ అందరం వెరీ డిసిప్లిన్గా ఉన్నాము. ఆవిడ టైం చూసి మేము కూడా ఎర్లీగా వచ్చాము, టైంకి కంప్లీట్ చేసుకున్నాము అంతా. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం అండి. అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఒక మంచి కామెడీ ఫిల్మ్తో మేము ముందుకు వస్తున్నాము March 26న. సినిమా చాలా ఫన్గా, హ్యాపీగా చేసాము. అదే ట్రాన్స్లేట్ అవుతుంది ట్రైలర్లో కూడా. సో సినిమా ఇంకా ఫన్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తే థియేటర్లో తప్పకుండా చూడండి. బికాజ్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతున్నాయి. సో మా ఫిల్మ్ కూడా తప్పకుండా థియేటర్లో వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాను బలంగా. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్గా, ఎప్పుడు కొంచెం హారర్ కానీ, థ్రిల్లర్ కానీ, కొంచెం ఏడుపు కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ జోనర్ ట్రై చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 26 March. థ్యాంక్ యూ. నేను అనన్య ఇందులో లీడ్ ప్లే చేస్తున్నా. అంటే వీఆర్ అ కపుల్ ఇందులో. సో అనన్యకి ఇలా చెప్పి ఇలా చెప్పి ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ఎలా లాగి ఎలా చూపించచ్చు అనే ఒక చిన్న పాయింట్ మీద ఈ సినిమా బేస్ చేసుకుని చేశాము. అండ్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, స్టాక్స్ కొంటున్నాం అంత కాదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ముందర కూడా మన ఇంటికి వచ్చే ఆడపిల్లని బంగారంగా చూసుకుంటే అదే చాలు. ఇలాంటి ఇష్యూస్ ఏం రావు. అందుకే నాకు అండ్ అది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఏంటంటే నా రియల్ లైఫ్ భయాలన్నీ కూడా రీల్లో చూపించారు. ఒకవేళ క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవ్వచ్చు, కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమవచ్చు, చిన్న చిన్న విషయాలు గుర్తు పెట్టుకోకపోతే ఏమవ్వచ్చు అనే ఒక హెచ్చరిక ఇదందరికీ. సో ఇట్స్ సూపర్బ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ. చాలామంది రిలేట్ అవుతారు దీనికి. మేము చిన్న సినిమాలు చేసినా అద్భుతమైన సినిమాలు చేస్తామన్నమాట. బికాజ్ స్టోరీస్, అన్ని రకాల స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అండ్ థ్యాంక్ యూ టు ద డైరెక్టర్స్ ఫర్ చూసింగ్ సచ్ అ ఫన్ స్క్రిప్ట్. నాకు వచ్చి నరేట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఐ డోంట్ థింక్ నేను ఎంత కామెడీ చేశాను అని చెప్పి నేను ఇంకా రెచ్చిపోయాను అనమాట. అండ్ ఐ కెప్ట్ టెలింగ్ దెమ్, ఇది ఎక్కువ అయితే చెప్పండి, నేను తగ్గిస్తాను అని. దే వర్ లైక్ నో గో, ఇంకా నన్ను ఉసుకో అన్నారు. ఐ టుక్ ఆఫ్ అనమాట. ఫైనల్గా ఎడిట్లో ఏముందో కొన్ని డైలాగులు ఉండవనుకుంటే ఉన్నాయండి బాగా. ఆ టైంలో ఆ ఫ్లోలో ఇలా అందాం, అలా అందాం, అది బాగాలేదు, ఇలా మారుద్దాం అనుకుంటూ మనం ఫ్లోలో చాలా మార్పులు చేర్పులు చేస్తుంటాం. అది కొన్ని అతుకుతాయో తెలీదు, అతకవో తెలీదు. అతికినట్టున్నాయన్నీ రిలీజ్ అయిన తర్వాత ఉంది నాకు. బట్ ఎవ్రీథింగ్ సినిమా అని సినిమాగానే చూడండి. అది తీసుకొచ్చి ఇంకా దేనిలోనూ ఇరికించకండి ప్లీజ్.
you're supposed to make people think, you're supposed to push boundaries as artists, అండ్ ఆలోచించాలి అది ఏ విధంగా చెప్పారు అనేది కాదు, కోపంగా చెప్పారా, నవ్వుతూ చెప్పారా, బట్ ఎలా చెప్పినా అది చెప్పింది ఎలా ఇట్స్ గుడ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ అలాంటివి సీరియస్ సబ్జెక్ట్స్ని సీరియస్గా చెప్తే వినమంట మనం. సో సీరియస్ సబ్జెక్ట్స్ని కామెడీగా చెప్తేనే వింటామంట. సో కానీ ఇది కామెడీ అనుకోకండి, చూసాక అర్థమవుతుంది ఓ ఇన్ని తప్పులు చేశారు అని. బట్ జోక్స్ అపార్ట్, I really wish everybody a very, 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 very happy married life.